ఎం అనే అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వారి యొక్క పేరులో మొదటి అక్షరం ఎం అని ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జీవితం, వారి యొక్క భవిష్యత్తు ఈ విధంగానే ఉంటుంది. అయితే ఎం అనే అక్షరంతో పేరు మొదలైన సింహరాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మహా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వ ఫాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. కాబట్టి ఈ సింహరాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ రంగంలో అయినా నాయకులుగానే ఉంటారు. కాబట్టి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఉంటాయి. ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితిని సాధించినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ఎప్పుడూ కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. అయితే ఈ సింహరాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ సింహరాశి జాతకులు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. కాని వీరి యొక్క మనస్సు మాత్రం సున్నితంగానే ఉంటుంది. కాని బయట వ్యక్తులకు మాత్రం చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అయితే ఈ వీడియోలో మనం సింహరాశిలో జన్మించిన వారి యొక్క పేరులో ఎవరికైతే మొదటి అక్షరం ఎం అని ఉందో వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క 100 ఏళ్ల జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలను నిర్వచించే అనేక విషయాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వచించడంలో సహాయం చేస్తాయి. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల యొక్క లక్షణాలు అంటే ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వారికి ఎవరికైతే వారి పేరులో మొదటి అక్షరం ఎం అని ఉంటుందో వారి యొక్క లక్షణాలు కొన్ని పాజిటివ్ గా, కొన్ని నెగటివ్ గా ఉంటాయి. ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరు అంటే కొంతమంది ఇంటి పేరును పరిగణలోకి తీసుకుంటారు. అలా ఇంటి పేరు కాకుండా మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఎం అయ్యి ఉండాలి. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే మాధురి, మాధవి, మహేష్, మల్లికార్జున, మాలతి, మధుమిత ఇలా పేరులోని మొదటి అక్షరం మాత్రమే ఎం అయ్యి ఉండాలి. అంటే వారి యొక్క ఇంటి పేరు కాకుండా వారికి ఏదైతే పేరు ఉందో ఆ పేరులోని మొదటి అక్షరం ఎం కనుక ఉన్నట్లయితే వారి యొక్క లక్షణాలు, వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క జీవితం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎం అక్షరంతో పేరు మొదలైన సింహరాశి వారు ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరి దాతృత్వం, సేవాభావం వల్ల సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వీరికి జ్ఞాపకశక్తి బలంగా ఉండటం వల్ల విద్య, కళలు, పరిశోధన రంగాల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. చిన్నతనం నుండి వీరికి జంతువులు, ప్రకృతి, సంగీతం వంటి విషయాలపై ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఈ రాశి వారు కొత్త ప్రదేశాలు చూసేందుకు, యాత్రలు చేయడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మిక యాత్రలు, దేవస్థాన సందర్శనలు వీరికి ఆత్మశాంతిని ఇస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా వీరి జాతకంలో కనిపిస్తాయి. వీరి కలలలో చాలా వరకు ముందే సంకేతాలు లభిస్తాయి. కొందరికి భవిష్యత్తును ఊహించే శక్తి కూడా బలంగా ఉంటుంది. కాబట్టి వీరికి ఆధ్యాత్మికతతో పాటు జ్యోతిష్యం, వైద్యం, ఉపాధ్యాయ వృత్తి వంటి రంగాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. మొత్తానికి ఎం అక్షరంతో పేరు మొదలైన సింహరాశి వారు కేవలం నాయకత్వం, గౌరవం మాత్రమే కాదు, జ్ఞానం, దాతృత్వం, ఆధ్యాత్మికత, సృజనాత్మకతలతో సమాజానికి ప్రేరణగా నిలుస్తారు. అయితే సింహరాశిలో జన్మించిన వారు ఎవరైతే వారి పేరులోని మొదటి అక్షరం ఎం ని కలిగి ఉన్నారో వారు చాలా విశ్వసనీయమైన వ్యక్తులు. అంటే వీరిని ఖచ్చితంగా నమ్మొచ్చు.
కొంతమందిని ఏ విధంగా నమ్మాలో అర్థం కాదు. కాని వీరు నమ్మకమైన మనుషులనే చెప్పుకోవాలి. ఏ విషయంలో అయినా సరే వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చనే చెప్పుకోవాలి. కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. సోమరులుగా ఉండడానికి సోమరితనం అంటే వీరికి అయిష్టం అని చెప్పుకోవాలి. భద్రత జ్ఞానమైన ప్రజలుగా వీరు ఉంటారు. ఏ విషయాన్నైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. తొందరపాటు తనంతో నిర్ణయాలు అస్సలు తీసుకోరు. అలాగే భద్రతా భావం కూడా వీరికి ఉంటుంది. వీరిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఎం అనే అక్షరంతో మొదలైన పేరు కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి మీద ఆధారపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరో ఒకరి అండదండలు వీరికి ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఒక ఆలోచన అయితే కలిగి ఉంటారు. చుట్టూ ఉన్న కొత్త విషయాల గురించి ప్రయోగాలు చేయడానికి అస్సలు సిగ్గుపడరు. నలుగురితో మాట్లాడడానికి కూడా అస్సలు సిగ్గుపడరు. వీరికి ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా అనేస్తూ ఉంటారు. వీరు మోరల్ ఎథిక్స్ కి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు. అంటే విలువలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరు విలువలను అతిక్రమించి ఏ పనులు కూడా చేయరు. చాలా బలమైన పాత్ర భావన కలిగి మరియు సాంప్రదాయాల పట్ల వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. నైతిక విలువలను కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా నైతిక విలువలను అనుసరిస్తూ వారు జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఒకరితో చెప్పించుకునే స్థితిలో కాకుండా ఒకరికి చెప్పే స్థితిలో ఉంటారు. ఈ విధంగా వీరిలో ఉన్న నైతిక విలువల పట్ల బాధ్యత అనేది వీరిని ఉన్నత స్థానంలోనికి తీసుకుని వెళుతుంది. వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి జీవితంలో చాలా విజయాలు సాధించే అవకాశాలు కూడా ఈ ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా పేరు ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యేవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగి ఉంటారు. అందువల్ల జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. వీరు సాధారణంగా పని ఆధారిత వ్యక్తులు. చేసే పనిని మనసుపెట్టి క్రమశిక్షణతో నిజాయితీతో పూర్తి చేస్తారు. దూకుడు స్వభావం వీరికి ఉండదు. సహనం, ఓపిక ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ అది పరిమితిని దాటితే అస్థిరత, ఆందోళన వీరిని పట్టేస్తుంది. అలాంటి సందర్భాల్లో వాదనలు, గొడవలు చేయడానికి కూడా వెనుకాడరు. అయితే సాధారణంగా వీరు నిర్లక్ష్యంగా ఎప్పుడూ వ్యవహరించరు. చేసే పనిని పూర్తిగా, ఖచ్చితంగా పూర్తి చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. భవిష్యత్తు లేదా కెరీర్కి సంబంధించిన నిర్ణయాల్లో వీరు తొందరపడరు. సమయాన్ని తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాని కొన్నిసార్లు ఈ ఆలస్యమే కొన్ని మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితిని తెస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా వీరు తొందరగా స్పందించలేరు. ఎదుటివారు ప్రపోజ్ చేసినా వెంటనే అంగీకరించకుండా ఆలోచించి సమయం తీసుకుంటారు. తాము ఇష్టపడే వ్యక్తిని కలవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు స్వార్థపూరితంగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ నిజానికి వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వైవాహిక జీవితంలో వీరు కొంచెం సిగ్గుపడే స్వభావం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులతో మాట్లాడటంలో తొలుత సంకోచిస్తారు. కానీ కొంతకాలం గడిస్తే వారితో స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడతారు. కళాత్మక అభిరుచి వీరికి బలంగా ఉంటుంది. వీరు నమ్మిన వాటి కోసం చివరిదాకా పోరాడే స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ విషయాల్లో ఎక్కువ సమయం తీసుకున్నా చివరికి నిజాయితీతో అంగీకరించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. మధ్య వయసులో వీరి అదృష్టం మరింత మెరుగవుతుంది. అనేక అవకాశాలు వస్తాయి, విజయాలు సాధిస్తారు. అయితే ఒక్కోసారి ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ఆలస్య నిర్ణయాలు లేదా తొందరపాటు నిర్ణయాల వలన అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా 50 ఏళ్ల వయస్సు పైబడిన సింహరాశి జాతకులు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశమూ ఉంది. వీరిలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ అధికారాన్ని సాధించి సమాజంలో పేరు, ప్రఖ్యాతి మరియు గౌరవం పొందుతారు. ఈ విధంగా వీరి జీవితంలో శుభఫలితాలు, అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి. వీరి మనస్తత్వం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పాజిటివ్ పాయింట్లు, కొన్ని నెగటివ్ పాయింట్లు ఉంటాయి. మొత్తంగా చూసినట్లయితే ఈ సింహరాశి జాతకులు ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. సమయం పట్టినా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అవకాశాలు చేజారినా
వాటిని తిరిగి సాధించగల శక్తి వీరికి ఉంటుంది. కాబట్టి సింహరాశి జాతకులు ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వారి మనస్తత్వం, జీవన విధానం, భవిష్యత్తు ఇలా మిశ్రమ ఫలితాలతో కూడి ఉన్నప్పటికీ పట్టుదలతో విజయాలను సాధించే లక్షణం వీరి ప్రత్యేకత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.